హలో అండి, వెల్కమ్ టు ట్రెండింగ్ సీరియల్. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టండి. మనందరికీ తెలిసిందే, ఒక తల్లి తన పిల్లల కోసం ఎంత త్యాగమైన చేస్తుంది. ఆ తల్లి దాదాపుగా 9 మాసాలు మోసి పెంచి ఆ పిల్లోని ప్రయోజకం చేయాలని ఎంతో ప్రయత్నిస్తుంది. విజయనగరం జిల్లాలో రాజంపేట అనే ఒక గ్రామంలో సతీష్ అండ్ స్పందన అనే ఇద్దరు కపుల్స్ అయితే ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళకు ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. అతని ఏజ్ సుమారుగా 16 సంవత్సరాలు ఉంటుంది. రీసెంట్ గా 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాశాడు. అండ్ వాళ్ళకు చాలా అల్లారు ముద్దుగా అయితే పెంచుకున్నారు. వాడిని ఏమి తక్కువ చేయలేదు, ఏది అడుగుతా అది ఇప్పించారు. వాళ్ళ కోరికలన్నీ తీర్చారు. ఒక తల్లిదండ్రులుగా వాళ్ళు ఏం చేయాలో అది చేశారు. స్కూల్లో ఒక అమ్మాయికి వరకు ప్రపోజ్ చేశాడంట, లెటర్ ఇచ్చాడంట, లవ్ లెటర్. సో ఆ విషయం ఆ స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్ కి తెలవడం, ఆ ప్రిన్సిపాల్ ఈ పేరెంట్స్ పిలిచి మందలించడం. సో ఎలాగైనా మీ పిల్లోని కంట్రోల్లో పెట్టుకోండి, ఇలా చేస్తే బాగుండదు అని చెప్పడం. సో అలా చెప్పినందుకు ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లోని ఒకసారి మందలించారంట. సో నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదమ్మా, ఇది చదువుకునే ఏజ్, సో చదువుకోవాలి, అలాంటి ప్రేమ అలాంటి లెటర్లు అవన్నీ చేయకూడదు, సో చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటది అని ఆ పిల్లోడిని చెప్పారనమాట. సో ఆ చెప్పినందుకు ఆ మదర్ అలా చెప్తూనే ఉండేసరికి ఆ పిల్లోడికి ఏమైపోయిందంటే అవి మంచి మాటలు అయినప్పటికీ అవి అమృతంలో కాకుండా విషయంలాగా ఎక్కినాయి అనమాట. సో ఆడికి మదర్ అంటే ఇక చిరాకు వచ్చేంత స్టేజ్కి వెళ్ళిపోయాడు. సో పేరెంట్స్ అంటే నచ్చడం లేదు. సో ఆ తల్లి మీద ద్వేషం పెంచుకున్నాడు. అండ్ వాడు ఈ మధ్యనే ఓ క్రికెట్ ఆడడానికి ఒక గ్రౌండ్ లోకి వెళ్తే అక్కడ ఒక ఫ్రెండ్ కూడా పరిచయం అయ్యాడు అనమాట. అండ్ వాడు కూడా సేమ్ మెంటాలిటీ అనమాట, వాడిది సేమ్ మెంటాలిటీ. అండ్ వాడు మైండ్ సెట్ ఏంటంటే ఎప్పుడు చూసిన వీడియో గేమ్స్ అని, క్రైమ్ సినిమాలని, మర్డర్ సినిమాలు, హర్రర్ సినిమాలు, ఇవి ఎట్లా చూడాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలనే మైండ్ సెట్ అనమాట. సో వాడికి సింక్ అయింది. వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఈ గేమ్స్, ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ వీడికి అడిక్ట్ అయిపోయి వాడికి కూడా ముంబై వెళ్ళి డాన్ అవ్వాలనే ఆలోచన పుట్టిందంట మైండ్లో. ఎవరికి? వీడు కలిసిన ఫ్రెండ్కి. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చేసి వీళ్ళిద్దరు ఎప్పుడైతే స్నేహం చేయడం మొదలు పెట్టారో అండ్ ఆ థాట్స్ అనేది వీడు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాయి. సో వీడి మైండ్ సెట్ కూడా అలాగే మారిపోయింది. ముంబై వెళ్ళాలి, డాన్ అవ్వాలి, సో ఈ జాబులు, ఈ చదువులు మనతో కాదు, ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలి, ఒక క్రిమినల్ మైండ్ సెట్ లాగా మారిపోయింది. సో ఇక్కడ ఉంటే ఇంకా వాళ్ళ మదర్ టార్చర్కి ఇంకా నేను బతకలేనని ఫిక్స్ అయిపోయినాడు. సో ముంబై వెళ్ళిపోవాలని ఇద్దరు డిసైడ్ చేసుకున్నారు, స్కెచ్ చేసుకున్నారు. సో ముంబై వెళ్ళాలంటే ఏం చేయాలి? డబ్బులు కావాలి. సో డబ్బులు కావాలంటే సో వాళ్ళ ఇంట్లో ఉన్న గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ని దొంగతనం చేశారు. సో దొంగతనం చేసిన తర్వాత ఎలాగైనా దొరికిపోతాము, అది మా మదర్కి తెలుస్తుంది. సో మదర్నే లేకుంటే చేస్తే ఇంకా బెస్ట్ కదా అని చెప్పేసి వాడికి ఇంకో థాట్ వచ్చింది. సో యాక్చువల్గా వాళ్ళ మదర్ ఏంటంటే అదే ఊర్లో పక్క గెల్లో ఉంటారు వాళ్ళ పేరెంట్స్, అంటే వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు. అక్కడికి వెళ్ళింది. వాళ్ళ అమ్మమ్మ కాల్ చేసి నాకు ఆకలేస్తుంది, అమ్మని ఇంటికి రామని పిలిచాడంట. సో తనైతే పాపం కొడుకు ఆకలేస్తుంది కదా అని చెప్పేసి కంగారులో ఇంటికి వచ్చి భోజనం పెట్టాలా నాన్న అని చెప్పేసి చేయి కడుకోండి అని అడిగిందంట. సో అడగగానే వీడు ఫ్రెండ్ కలిసి వాళ్ళ మదర్ని చేయితోని ఇట్లా గొంతు గట్టిగా పట్టుకొని ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. సో తర్వాత చనిపోయిందా లేదని డౌట్ తోని కత్తితోని సుమారుగా 16 సార్లు పొడిచారంట కన్న తల్లిని. అది కూడా అంటే వాడి ఏజ్ కి వాడుకున్న ఆ క్రిమినల్ మైండ్ సెట్ కి అసలు లిటరల్ ఎవరైనా షాక్ అయిపోతారు. ఆ టైంకి ఇంట్లో ఫాదర్ లేడు. సో ఫాదర్ లేనందువలన మదర్ ఒకటే ఉంది పాపం, అని వీళ్ళిద్దరు ఉన్నారు. సో తనని దారుణంగా 16 సార్లు పొడిచారంట. అని పొడిచిన తర్వాత ఆ గోల్డ్, ఆ బంగారం అయితే తీసుకున్నారు, పొడిచేసారు. తనైతే చనిపోయింది. సో తన శవాన్ని ఒక బట్టలో కట్టేసి ఆ ఊరు చివరిలో ఉన్న చెరువులో పడేసి అక్కడి నుంచి పరారైపోయారంట. వాళ్ళ హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత వైఫ్ గురించి వెతికాడంట. సో వైఫ్ ఎక్కడ కనిపించలేదు, ఎంత పిలిచినా పలకలేదు. సో ఎటెళ్ళిందని కంగారు పడుతూ పోలీసులో కంప్లైంట్ చేశారు. సో కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత అప్పుడు ఆ బాడీ అయితే దొరికింది. ఆ బాడీ అయితే ఊరి చివరిలో చెరువులో అయితే దొరికింది. పాపం హస్బెండ్ అయితే ఎంత దారుణంగా ఏడుస్తున్నాడంటే ఆ హస్బెండ్ అయితే తన వైఫ్ను కోల్పోయినందుకు దారుణంగా ఏడుస్తున్నాడు. అండ్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఇంట్రోగేషన్ అయితే మొదలైంది. సో ఇంట్రోగేషన్ మొదలైన తర్వాత వాళ్ళ నెట్వర్క్స్ కానీ, లేదంటే వాళ్ళు చాటింగ్ చేసిన లాస్ట్ కన్వర్జేషన్ కానీ, అండ్ వాళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు ఆ సిగ్నల్స్ అయితే రికార్డ్ అవుతాయి కదా, వాటి బేస్ చేసుకొని అయితే వాళ్ళు తిరుపతిలో అయితే అరెస్ట్ చేశారంటే, అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చారు. సో ఇట్లాంటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. దీనికి మేజర్ రీజన్ యాక్చువల్గా పేరెంట్స్ కూడా ఎక్కువ లీనియన్స్ ఇవ్వడము, వాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడము, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వాళ్ళని సాటిస్ఫై చేయాలనుకోవడము. సో దీనికి కారణాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియా కానీ, వెబ్ సిరీస్లు కానీ, అండ్ ఈ క్రైమ్ థాట్స్ కానీ, ఇవన్నీ ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేయడం వల్ల కానీ, సో దీనిలో కొద్దిగా గొప్ప పేరెంట్స్ తప్పు కూడా ఉంటుంది, అట్లీస్ట్ 1% అయినా. సో ఇట్లాంటివి కంటిన్యూగా ఈ మధ్య రీసెంట్గా అవుతూనే ఉన్నాయి. సో తప్పు చేసినందుకు వాడి శిక్ష అయితే పడాలి. కన్న తల్లిని అంత దారుణంగా చంపేశాడంటే ఇంకా వాడి లైఫ్ ఏందో వాడే ఆలోచించుకోవాలి. అండ్ మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి.